తెలంగాణలో మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెత్తనం రాబోతోందా? రాబోయే ప్రమాదాన్ని గులాబీ పార్టీ ముందే పసిగట్టిందా? రేవంత్ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో తిరిగి పెత్తనం చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేంటి? చంద్రబాబు ప్లాన్ను కట్టడి చేయడానికి బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? గులాబీ బాస్ గతంలో మాదిరిగా మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారా? కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది? వాచ్ ఇట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తెలంగాణలో పాచికలు విసరడాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. విభజన సమస్యల పేరుతో హైదరాబాద్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన చంద్రబాబు ఆ తర్వాత వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే చంద్రబాబు విషయంలో వెంటనే అలర్ట్ అయింది. బాబు రాజకీయాల్ని తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. 2015లో ఓటుకు నోటు కేసులో అరెస్టు భయంతో అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి కృష్ణా కరకట్టకు పలాయనం చిత్తగించిన చంద్రబాబు కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం తెలంగాణ విషయంలో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి చెందడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, అది తన శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చంద్రబాబుకు సంతోషంగా ఉంది. ఆనాడు ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా వెనుక కథ నడిపించింది చంద్రబాబు అని ఫోరెన్సిక్ నివేదికలో తేటతెల్లమైంది. దీంతో చంద్రబాబు విషయంలో కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదమని హెచ్చరిస్తూనే ఉన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం టీడీపీ ఎక్కడా కనిపించలేదు. రేవంత్ సీఎం కాగానే తెలంగాణలో మళ్లీ చక్రం తిప్పాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో చంద్రబాబు చేసిన హడావిడిపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో ముందుకెళ్లింది. ఎక్కడా కూడా చంద్రబాబు మూలాలు కనిపించలేదు. ఇదే విషయాన్ని తన పార్టీ నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు మళ్లీ తెలంగాణలో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే గతంలో టీడీపీలో ఉన్న నేతలతో సమావేశమై వారిని కాంగ్రెస్ లోకి పంపి ఆ తర్వాత బాబు పెత్తనం చేయొచ్చని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన్ని కట్టడి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో చంద్రబాబు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం పోగానే గురు శిష్యులు కలవటం, ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశమైనా అందులో పెద్దగా చర్చించిన అంశాలేమీ లేకపోవడంతో వీరిద్దరి కలయికపై కేసీఆర్ ఫోకస్ చేశారు. ప్రజలకు కూడా ఇదే విషయాన్ని వివరించాలని చూస్తున్నారు. 10 ఏళ్లుగా తెలంగాణలో చంద్రబాబు, టీడీపీ ఉనికి లేకుండా చేయగలిగాం, మళ్లీ ఆయన పెత్తనం అవసరమా అని కేసీఆర్ మండిపడుతున్నారు. మళ్లీ బాబు వస్తే ఇక్కడ జరిగే పరిణామాలు సమైక్యాంధ్ర కంటే ప్రమాదకరంగా ఉంటాయని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికీ తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అంటూ తెలంగాణ నినాదాన్ని మరోసారి లేవనెత్తేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ తెలంగాణలో కలకలం రేపింది. ఇద్దరు సీఎంలు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని బీఆర్ఎస్ చెబుతోంది. అధికారం పోయిన తర్వాత గులాబీ పార్టీకి పోరాడేందుకు మరో అస్త్రం దొరికినట్లయింది. రాబోయే రోజుల్లో బాబు, రేవంత్ల వ్యవహారాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించబోతున్నారు.